ఏదేదో రెడీ అవుతున్నా, నాకు అసలు అర్థం అవ్వట్లేదు. Hey everyone, welcome back to my channel. I'm back with another video. I hope you all are doing great. If you haven't been here, hey, this is Saujanya. సో ఇవాళ మేకప్ నేను హాలోవిన్కి నేను రెడీ అవుతున్నాను. సో ఇవాళ వ్లాగ్ చేస్తున్నాను, చిన్న షార్ట్ వ్లాగ్. సో నేను రెడీ అవ్వాలి. సో నేను ఇంకేం అనుకోలేదు, సో ఏం రెడీ అవ్వాలి అని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు, సో లెట్స్ జంప్ టు ది వీడియో. ఐబ్రోస్ నేను ఆల్రెడీ చేసుకున్నాను. సో దాని తర్వాత నేను ఇక్కడ మెబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. సో తొందరగా రెడీ అవ్వాలి, నాకు టైం లేదు. సో నేను బ్రష్ తోటి ఫౌండేషన్ చేసుకుంటున్నాను. సో ఎలా అయితే అలా. సో నేనేం ప్రిపేర్ అవ్వలేదు. సో ఫస్ట్ నేనేమనుకున్నానంటే స్కెలిటన్ లుక్, ఇక్కడ ఇది సింపుల్ గా వ్యాంపీ లుక్ క్రియేట్ చేద్దామని అనుకున్నాను. చూద్దాం ఎలా అవుతుందో. ఏం రెడీ అవుతానో ఏంటో నాకేం తెలీదు. జస్ట్ నా దగ్గర ఏమీ సరిగా లేవు. సో నేను వెళ్ళాము బయటికి, కానీ బట్ ఏం లేవు బయట కూడా. అన్ని చిన్నపిల్లలవి కాస్ట్యూమ్స్ ఉన్నాయన్నమాట. సో పెద్దవాళ్ళకి లేవు. ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోవాల్సిందే. నేను యాక్చువల్గా వైట్ షర్ట్ వేసుకుందామని అనుకున్నాను, బట్ నాకు వైట్ షర్ట్ నాకు ఫిట్ అవ్వట్లేదు. కొంచెం లావ్ అవ్వాను అనమాట. సో అందుకోసం ఫిట్ అవ్వలేదు. సో అట్ లాస్ట్ నేను ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నాను, టీ షర్ట్ ఆర్ స్వెట్ షర్ట్. సో నేను బ్లో డ్రై కూడా చేసుకోవాలి. ఆల్మోస్ట్ మేము లేట్ అయ్యాం ఇవాళ, బట్ తొందరగా క్విక్గా రెడీ అయ్యి వెళ్ళాలి. ఇక్కడ ఎలెగల్ ప్రో కన్సీలర్ తీసుకున్నాను. నా దగ్గర ఒక వైట్ షర్ట్ ఉంది. సో అది ఒకసారి ట్రై చేయాలి. నేను ముందు ట్రై చేయలేదు, ఇప్పుడు మేకప్ చేస్తూ ఉంటే నాకు గుర్తుకొచ్చింది మేకప్ వేసుకుంటుంటే. సో నేను ఒక్కసారి అది వేసుకొని ఇలా వచ్చేస్తాను. సో స్టే ట్యూన్. సో అది కూడా నాకు ఫిట్ అవ్వట్లేదంటే కొంచెం బాగాలేదు అది నాకు. సో నేను ఏమనుకోలేదు కదా ఏం మేకప్ వేసుకుందాము అని. సో నేను పప్పీస్ అలా వేసుకుందామని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో నేను పప్పీ మేకప్ లుక్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో లెట్స్ సీ. ఫస్ట్ నేను ఐబ్రోస్ నేను ఆల్రెడీ చేసేసుకున్నాను కదా. సో కొంచెం డిఫైన్ చేయడానికి నేను ఇలా స్ట్రోక్స్ ఇస్తున్నాను. సో దాని పప్పీకి అలానే ఉంటుంది కదా. ఐబ్రోస్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను న్యూ బ్రషెస్ తీసుకున్నాను షీన్లో నుంచి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ నేను జాక్లిన్ హిల్ ప్యాలెట్ వాల్యూమ్ 2 నేను తీసుకున్నాను. దాంట్లో వైట్ షేడ్, ఇక్కడ నేను వైట్ షేడ్ తీసుకుంటున్నాను, నా క్రీస్ లో అప్లై చేస్తున్నాను. ఇక్కడ ర్యాండమ్ గా నేను బ్రౌనీ షేడ్స్ తీసుకుంటున్నాను సంథింగ్. సో నేను స్పెసిఫిక్ గా ఇక్కడ ఏం చెప్పట్లేదు. సో నేను నెక్స్ట్ ప్యాలెట్ లో కూడా నేను బ్రౌన్ షేడ్ తీసుకొని అప్లై చేస్తున్నాను. దీంట్లోనే నేను బ్లాక్ షేడ్ తీసుకొని అవుటర్ కార్నర్ లో అప్లై చేస్తున్నాను.
సో నేను దీంట్లో షిమరీ షేడ్ అంటే ఇది కూడా మార్ఫీ ప్యాలెటే. సో దీంట్లో నేను షిమరీ అంటే ఇక్కడ ఈ డార్క్ కలర్ తీసుకొని ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఐ మేకప్ అయిపోయింది. సో నేను కాజల్ పెడుతున్నాను. సో డాగ్స్కి ఇట్లా షార్ప్గా ఉంటాయి కదా, సో అలా క్రియేట్ చేస్తున్నాను నేను. నాకు చాలా దగ్గర ఉండాలి మిర్రర్, లేకపోతే నాకు రెడీ అవ్వడమే రాదు. అలానే ఇక్కడ మెబిలిన్ లాష్ సెన్సేషనల్ మస్కారా యూస్ చేస్తున్నాను ఐలాషెస్కి. నేను ఇక్కడ నుంచి కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను డాగ్స్కి ఇట్లా కనిపిస్తుంది కదా షార్ప్గా నోస్ దగ్గర, సో అది డిఫైన్ చేయడానికి నేను ఇక్కడ బ్రౌన్ షేడ్ తీసుకొని నోస్ దగ్గర నారోగా కనిపించడానికి ఇక్కడ యూస్ చేస్తున్నాను. అలానే మూతి దగ్గర ఇలా కనిపిస్తుంది కదా వాళ్ళకి, అంటే కుక్కలకి కనిపిస్తుంది కదా, సో అందుకోసం ఇక్కడ బ్రౌన్ షేడ్ తీసుకొని కొంచెం అంటే అవుటర్ కార్నర్లో కొంచెం డార్క్గా, ఇన్సైడ్లో కొంచెం లైట్గా, అంటే కొంచెం మూతిలాగా కనిపిస్తుందని కుక్కలకి మూతిలాగా కనిపిస్తుందని నేను ఇక్కడ అప్లై చేశాను. సో ఇప్పుడు నోస్, సో అలానే ఇక్కడ నోస్ని కూడా డిఫైన్ చేస్తున్నాను. నేను అంత ప్రాపర్గా గీయట్లేదు, అక్కడక్కడ ఎంటీగా అలానే వదిలేసాను. సో సరిగ్గా నేను చూడలేదు, బట్ ఫైనల్గా అయితే బాగానే కనిపిస్తుంది. కుక్కకి నోస్ అనేది కొంచెం ఇట్లా సాగి ఉంటుంది కదా, సో అందుకోసమే నేను ఆ లైన్ క్రియేట్ చేశాను. అండ్ కొన్ని దగ్గర గ్యాప్స్ ఉన్నాయి, బట్ దూరం నుంచి అయితే నాకు ఏమంతా అనిపించలేదు, సో నేనేం ఫిల్ చేయలేదు. అండ్ కుక్కలకు వచ్చేసి చిన్న చిన్న మీసాలు ఉంటాయి కదా, సో నేను మీసాలు క్రియేట్ చేయకుండా చిన్న డాట్స్ క్రియేట్ చేశాను. సో లాస్ట్కి నేను లిప్స్టిక్ వేసుకుంటున్నాను. నేను మార్ఫీ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్రౌనీ షేడ్ అంటే చాక్లెటీ షేడ్ తీసుకున్నాను. కొంచెము అంటే డెఫినేషన్ ఇవ్వడానికి, అంటే ఆ మూతి డిఫైన్ అవ్వడానికి నేను బ్రౌన్ షేడ్ తీసుకున్నాను, కొంచెం మ్యాచ్ అవ్వాలి అని. అలానే నేను ఇక్కడ కాజల్ని స్ప్రెడ్ చేశాను కదా నోస్ మీద, ఆ బ్రష్ తోటి నేను ఇక్కడ సేమ్ బ్రష్ తోటి ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను. మేకప్ అయిపోయింది కదా, సో బ్లో డ్రై చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. సో హాలోవిన్ కదా, మమ్మల్ని హాలోవిన్ వైబ్స్తో వెల్కమ్ చేశారు మా ఫ్రెండ్స్. సో కొంతసేపు ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేసి మేము కొంచెం హాలోవిన్ అంటే కాస్ట్యూమ్స్ చేసుకున్నాం కదా, సో ఆ మూమెంట్స్ని కొంచెం ఎంజాయ్ చేసి మేము పిక్చర్స్ దిగాము. టీవీ ఆఫ్ చేశారు. ఇంతమంది ఉన్నారు, మాట్లాడండి, ఒకరు ఒక మాట చెప్పండి. సో హాలోవిన్ జరుపుకున్న తర్వాత ఏమైనా మాట్లాడండి అని అంటే మేము బిగ్ బాస్ పెట్టి కొంతసేపు అలా దాని మీద కమెంట్స్ చేస్తూ మేము తిన్నామన్నమాట. సో బేసిక్గా నేను బిగ్ బాస్ అసలు ఇక్కడికి వచ్చాక అసలు నేను బిగ్ బాస్ అంటే ఏంటో కూడా నాకు లేకుండా అయిపోయింది. ఇండియాలో ఉన్నప్పుడు నేను సీజన్ 1 సీజన్ 2 చూడలేదు, కానీ సీజన్ 3 చూసాక నాకు కొంచెం బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఆ గాసిప్స్, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు మాట్లాడుకోవడం చాలా అంటే అది బ్యాడ్ హ్యాబిటే, బట్ చూడడానికి వినడానికి ఓకే. సో అవి చూసుకుంటా కామెంట్స్ వేసుకుంటా మేము డిన్నర్ చేసామన్నమాట.
బిగ్ బాస్ సీజన్ 4 చూస్తూ ఉంటే నాకు కాపీడ్ అనిపించింది, అంటే బిగ్ బాస్ సీజన్ 3ని. ఎందుకంటే అక్కడ రాహుల్ లవ్ స్టోరీ ఈజ్ హైలైట్ అండ్ శ్రీముఖి ఈజ్ సో ఎనర్జెటిక్. సో వాళ్ళ ఇద్దరిదే ఇక్కడ కాపీ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట, బట్ ఐ డోంట్ నో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని గాసిప్స్ వచ్చాయి. అలానే శ్రీముఖి ఎట్లా షీ ఈజ్ సో ఎనర్జెటిక్ కదా బిగ్ బాస్ 3లో. సో సేమ్ తన ఎలా చేసిందో సో వీళ్ళు కూడా అలానే చేసినట్టు అనిపించింది. సో బిగ్ బాస్ చూసాక మేము ఇక్కడ మాఫియా గేమ్ ఆడామన్నమాట. సో మాఫియా గేమ్ ఏంటంటే బేసిక్గా ఒక కాప్, డాక్టర్, విలేజర్స్ అండ్ మాఫియాస్ ఉంటారు దీంట్లో. అంటే వీళ్ళు డే అండ్ నైట్ ఉంటుంది. నైట్లో మాఫియా వాళ్ళు విలేజర్స్ని చంపుతూ ఉంటారు. వాళ్ళని చెప్పాక మేము గెస్ట్ చేయాలన్నమాట, విలేజర్స్ మాఫియా ఎవరెవరో అని మేము గెస్ట్ చేయాలి. కాప్ ఏంటంటే ఇక్కడ కాప్ ఒక అంటే ఎవరిదైనా ఐడెంటిటీ తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ గేమ్లో మా హస్బెండ్ ఇక్కడ కాప్ అనమాట. సో తను గెస్ట్ చేస్తున్నాడు, అంటే ప్రదీప్ అనేది తెలుసుకున్నాడు. సో ఆ అన్నయ్య విలేజర్ అని తెలిసింది. సో ఇక్కడ మేమందరము ప్రశాంతి తన మీద ఫోకస్ చేసాము, తనే మేబీ మాఫియా ఉండొచ్చేమో అని. బట్ ఇక్కడ కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఇలా అవుతుంది అనమాట ఈ డిస్కషన్. యాక్షన్ అని ఇక్కడ జయంత్ అనే చెప్తున్నాడు అనమాట, యాక్షన్ అని. సో చాలా ఫన్నీగా అండ్ కామెడీగా అవుతుంది. నాకైతే చాలా అంటే బాగా నవ్వొచ్చింది, అసలు హారబుల్గా నవ్వాను. నా ఓటు మాత్రం తెలియదు, ఏం చెప్పలేదు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నా. ఓకే అయిపోయింది. సో నువ్వు డిలీట్ చేసుకో. ఓకే డాక్టర్ ఉంటారు అప్పుడండి మీ వల్ల నాకు చేశాను క్లోజ్ క్లోజ్ మాఫియా అమ్మ దిగే దొంగ ఏమో చెప్పుకోవచ్చు కథలు వెళ్ళు మా ఇంటికి వెళ్ళు. Say hi. వాళ్ళ యానివర్సరీ అన్నమాట. సో ఇలా జరిగింది అనమాట హ్యాలోవిన్. మేము డిన్నర్ చేస్తూ కమెంట్స్ చేస్తూ గేమ్స్ ఆడాము, అలానే ఇవన్నీ చేస్తూ వీళ్ళ యానివర్సరీ కమ్ వీళ్ళ బర్త్డే కమ్ వచ్చిందనమాట. సో వాళ్ళ సెలబ్రేషన్స్ అలా అయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.